హాయ్ అండి. కార్తీక మాసం అయితే అయిపోయింది. శుక్రవారం పాడ్యమైంది. శనివారం అయితే నాన్ వెజ్ ఎవరు తినం కదా! ఆదివారం అయితే ఖచ్చితంగా చాలామంది ఆదివారం అయితే నాన్ వెజ్ తింటారు. మేమైతే చేపలు తెచ్చాము. చేపలనైతే నేనెప్పుడు ఫ్రై చేసే దీన్ని పులుసు పెడుతూ ఉంటాను. ఫ్రై చేసిన ఆయిల్‌ని ఇలాగ పులుసు పెట్టేటప్పుడే కొంచెం ఆ ఆయిల్ తోటే కొంచెం తాలింపైతే చేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసేస్తున్నాను. ఎప్పుడు కూడాను చేపలు తెచ్చారంటే దాన్ని నేను బాగా ఫ్రై చేసి ఉప్పు, కారం అని పెట్టి ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన ముక్కల్ని పులుసు పెడుతూ ఉంటానండి. ఎంత బావుంటుందంటే చాలా బావుంటుంది. ముక్క అనేది చెదరదనమాట. విరగదు. మనం ఎంత కలిపినా కూడాను విరగదు. అదే పచ్చిది వండామనుకోండి చాలా జాగ్రత్తగా కలపాలి కదా! అదే వేపింది పులుసు కనుక పెట్టామనుకోండి అది అసలు విరగదు. చాలా బావుంటుంది. ముక్క కూడా గట్టిగా ఉంటుంది. మనం పులుసు మరిగేటప్పుడు ఈ వేపిన చేప ముక్కలు వేస్తాం కదా! ఆ పులుసు బాగా పీల్చుకుంటది. ముక్క కూడా చాలా టేస్ట్‌గా ఉంటదండి. చేపల పులుసు ఎప్పుడు చేసినా నేను ఇలాగే చేస్తాను. చేపల పులుసు వండేటప్పుడు కూడా నేను ఆవాల నూనెతో వండుతాను. ఒరిస్సా సైడ్ మా సైడ్ అంతా చాలామంది ఆవాల నూనె బాగా వాడతారండి. నాన్ వెజ్‌కి అయితే నేను ఆవాల నూనె వాడతాను. వెజ్‌కి అయితే మామూలు రిఫైండ్ ఆయిలే వాడతాననమాట. ఇలా చూస్తున్నారు కదా! చేపల పులుసు అయితే బాగా మరుగుతుంది. పులుసు చిన్న మంట మీద మరిగిస్తే ఇలా అయిందనమాట. చాలా చిక్కగా టేస్ట్‌గా కూడా చాలా బావుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.